హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అందుతుంది వీడియో అప్లోడ్ చేయగానే. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందుతాయి. ఓకేనా? ఓకే, ఒక్కసారి ఈ ప్లేస్ని, మీ ఆరాని క్లెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? హీలింగ్ సెండ్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో ఈరోజు హీలింగ్ సెండ్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. డీప్ బ్రీత్ తీసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఉంటే చక్కగా పెట్టుకోండి. ప్రశాంతంగా ఈ సౌండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీలోని బ్యాడ్ ఎనర్జీస్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. మీ బాడీలో, మైండ్లో, సోల్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. హీల్ అవుతారు. ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా వరకు రికవర్ అవుతుంది. ఓకేనా? ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. ఓకేనా? రెడీ చేద్దామా? రైట్. Please angels, please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you sir, thank you so much. Gratitude gratitude gratitude. ఇక్కడ ఈ పౌర్ణమికి ఎనర్జీస్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి అలా ఎనర్జీస్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, మీ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇద్దరికి సంబంధించి చూద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? షఫుల్ చేస్తా. ఒక మాట గుర్తొచ్చింది. ఎవరో నాకు మెసేజ్ చేశారు, వాణి గారు మా బాబు అంటున్నారు, అమ్మ వాణి గారి రీడింగ్స్ చూస్తూ 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 ఆ వాయిస్ వింటూ వింటూ నాకు నిద్రపోతున్నా కూడా వాణి గారి వాయిసే వినపడుతుంది ఏంటమ్మా అని నవ్వుతున్నారంట. అదే తను నాకు మెసేజ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు కామెడీగా అనిపించింది. ఆయన నిద్రపోతే కూడా నా వాయిస్ వినపడుతుందంట.
అది డిస్టర్బ్ చేస్తున్నానో, హీలింగ్ ఇస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. ఎవరు వేరెవరో ప్రియా అంట. వీడియో ముఖంగా హాయ్ చెప్పమన్నారు. హాయ్ ప్రియా. హ్యాపీనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎనర్జీస్ చూద్దాము. ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఈ పౌర్ణమికి ఎలా ఉండబోతుంది? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ ఈ పౌర్ణమికి ఎలా ఉండబోతుంది? ఓకే, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, ఇక్కడ మీ ఎనర్జీస్ తీసుకుందాము. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. రైట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమికి? వెరీ గుడ్. నైట్ ఆఫ్ సార్ట్స్. ఓకే, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అట్ ప్రజెంట్? నైన్ ఆఫ్ పెంటికల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, రైట్. ఇక్కడ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ చూసుకుంటే మీతో కమ్యూనికేట్ చేయాలని చాలా విష్ చేస్తున్నారు. తన కోరిక మీతో కమ్యూనికేట్ చేయాలి, మెసేజ్ పెట్టాలి, కాల్ చేయాలి, కానీ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి ఒక కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, మీ నుంచి ఏమన్నా ఒక పాజిటివ్ అప్రోచ్ తన దాకా వస్తుందా ఏమో అని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. తన కోరిక మీరు తనని అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ మీ రిలేషను ఇక్కడ నాకు తెలిసి నో కాంటాక్ట్లో ఉండాలి మీ ఇద్దరి మధ్య. అయితే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీరు లేరు. అదొక వెల్తీ ఉంది అనమాట. తను ప్రేమించిన వ్యక్తి తన లైఫ్లో లేదు. మిగతా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఓకేనా? బట్ ఈ పర్సను యాక్షన్ తీసుకోవట్లేదు. యాక్షన్ తీసుకోకుండా చక్కగా కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉన్నారు. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది రాకపోయేటప్పటికీ తనకి చాలా మానసికంగా వెయిట్ చేసి మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా ఉంది. థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల మీ పార్ట్నర్ మీతో నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అటు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయలేక మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా ఏమో అని ఎదురు చూస్తూ అది రాక హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మనసు బాధపడుతూ ఉంది. ఎందుకు? తన లవ్డ్ వన్ కోసం, అంటే మీకోసం, ఓకేనా? మీకు తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఒక అపాలజీ చెప్పడమా లేకపోతే మీతో న్యూ బిగినింగ్ చేయడమా అనేది ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు. థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ హార్ట్ బ్రేక్కి గురయ్యారు అనేది కనపడుతుంది. థర్డ్ పార్టీ చాలా ఇంట్యూటివ్ లేడీ, ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేసే పర్సన్ అనమాట. సో తను ఏ యాక్షన్ తీసుకుంటున్నా, మీ పార్ట్నర్ ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ని థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేస్తున్నారు. దానివల్ల తను యాక్షన్ తీసుకోలేక కంఫర్ట్ జోన్లోనే కూర్చోన్నారు. మీ నుంచి ఏమన్నా అప్రోచ్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అది లేదు, ఇది లేదు. కాబట్టి తను హార్ట్ బ్రేక్లోకి గురై ఉన్నారు, ఓకే, బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఇక్కడ నాకు అది కనపడుతుంది. ఇంకా మీ విషయానికి వస్తే మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది మీ పార్ట్నర్ విషయంలో. ఈ నో కాంటాక్ట్లో ఆల్ ఆఫ్ సడన్
చాలా చేంజెస్ మీ లైఫ్లో, మీ మైండ్ సెట్లో ఆల్ ఆఫ్ సడను ఒక డెసిషన్కి వచ్చారు. అర్థమైందా? ఒక ఛాలెంజింగ్ టైము. ఇది నా కర్మ వల్ల జరిగింది. ఇది నా కర్మ. ఇట్లాంటి పర్సన్ నా లైఫ్‌లోకి రావడము, ఇంత నేను స్ట్రగుల్ ఫేస్ చేయడం ఇదంతా నా కర్మ. నా కర్మ వల్లే జరిగింది. తనకి నాకు ఏ జన్మలోనో ఏ కర్మో రాసిపెట్టింది కాబట్టి నాకలా జరిగింది. సో, ఆహ్, తన లైఫ్‌లో ఆహ్, మీ లైఫ్‌లో ఇంతకుముందు కన్‌ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు మీరు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు అనంటే మీకొక క్లారిటీ వచ్చింది. ఏస్ ఆఫ్ సోర్స్. ఏం క్లారిటీ అంటే ఆహ్, మీరు డివైన్‌ని అడుగుతున్నారు. తన కోసం అంటే ఎందుకు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు కదా! కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదా! డివైన్‌ని అడుగుతున్నారు. నాకొక క్లారిటీ కావాలి. నేనేం చేయాలి? ఏం డెసిషన్ తీసుకోవాలి? నా లైఫ్‌కి ఏది కరెక్టు? ఏది రాంగు? అనేది మీరు డివైన్‌కి ప్రే చేస్తూ ఉన్నారు. సో, అట్ లాస్ట్ మీకొక క్లారిటీ అనేదొచ్చింది. ఏంటి అంటే ఆల్ ఆఫ్ సడను మీకొచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇదంతా నా పాస్ట్ లైఫ్ కర్మ. నేనేనాడో తనకి కర్మ ఇచ్చాను. అది నేనిప్పుడు ఫేస్ చేస్తున్నా. ఓకే. కర్మ రిలీజ్ అయిపోయింది. నా ఫ్యామిలీతో, నా ఆహ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ తోటి నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తా. అంటే ఇక్కడ జడ్జ్‌మెంట్ ఇచ్చేసారు మీరు. అంటే ఒద్దు. నాకీ పర్సన్ ఒద్దు. నేనిక్కడ కంటిన్యూ చేయను. ఇలాంటి పర్సన్ నాకొద్దు. ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ, కన్‌ఫ్యూజన్‌లో పెడుతూ మనిషిని ఏది క్లారిటీ ఇవ్వకుండా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి నో కాంటాక్ట్‌లోకెళ్ళిపోయి ఇట్లాంటి సిట్యుయేషన్‌లోకి నన్ను పడేసి నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్‌తో పని లేకుండా తన స్వార్థమే చూసుకొని వెళ్ళిపోయిన ఆ పర్సన్ కోసం నేనెందుకు వెయిట్ చేయాలి? నేనెందుకు ఇంకా ఎదురు చూస్తూ తన నుంచి నేను ఆశించాలి, ఎక్స్‌పెక్ట్ చేయాలి అనేది మీకొక క్లారిటీ వచ్చేసి మీరు మీ మీద సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటూ ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవాలి. ఆహ్, ఒక జాబ్‌ని సంపాదించుకొని మీ ఫ్యామిలీని చూసుకుంటూ, మీ ఫ్యామిలీకి సపోర్టివ్‌గా, మీకు మీరు సపోర్ట్‌గా ఎవరిని మీరు ఫ్యామిలీ మెంబర్స్‌నైనా సరే మనీ కోసం చేయి చాచకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఒక మంచి లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి. కెరియర్ పరంగా ఎదగాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా ఎదగాలి అనేది మీలో చేంజెస్ వచ్చినియనమాట ఇప్పుడు. ఓకేనా? ఈ పౌర్ణమికి మీరు అలాంటి డెసిషన్స్ ఏదో తీసుకోబోతున్నారు. కనీసం ఆలోచనైనా వచ్చుండాలి. కొంతమందైతే నేను చెప్పిన ఇప్పుడు ఈ ప్యాటర్న్ అంతా ఆ చేంజెస్ మీ లైఫ్‌లో మీ మైండ్ సెట్‌లో వచ్చుండాలి. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. ఎవరిదైతే ఈ ఎనర్జీ ఉందో నేను వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఇది వాణి అక్క ప్రతిసారి చెప్పేది ఇది. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. ఎవరో వచ్చి మనకి మీ లక్ ఉంది కాబట్టి డివైన్ ఎక్కడో పుణ్యం చేసుకున్నారు. డివైన్‌ని మీరు ప్రే చేశారు కాబట్టి వాణి అక్కని మీ లైఫ్‌లోకి పంపించారు శివయ్య. ఎందుకంటే మీ నుంచి నాకొస్తున్న వాయిస్ మెసేజెస్, కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ అన్నిటిని బట్టి నన్ను ఈ రకంగా శివయ్య వాడుకుంటున్నాడా? ఇంతమంది మనసుల్లో, ఇంతమంది జీవితాల్లో ఒక హీలింగ్‌ని, ఒక పాజిటివిటీని తీసుకొస్తున్నారా? ఇంతమంది జీవితాలు మారుతున్నాయా? అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కళ్ళల్లో నీళ్ళొచ్చేసినాయి నాకు. చాలా థాంక్స్ చెప్పుకున్నా యూనివర్స్‌కి. ఓకే. అలానే మీరు కూడా నా మాట విని చక్కగా మీ లైఫ్‌లో ఒక పాజిటివిటీని ఎంతసేపు పర్సన్ అనుకుంటూ, ఏడ్చుకుంటూ కూర్చోకుండా, మీ లైఫ్‌ని లో చేసుకోకుండా, చక్కగా మోటివేట్ అయ్యి, చక్కగా మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకుపోతూ, కెరీర్‌లో ఎదుగుతూ, మంచి జాబ్స్ తెచ్చుకుంటూ, చిన్న జాబ్ అయినా అందిపుచ్చుకొని, ఒక లో ఎనర్జీ నుంచి ఏదో ఒక వ్యాపకంలో పడుతూ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్. నేను మీకు చెప్పగలనే కానీ, మోటివేట్ చేయగలనే కానీ, మీ ప్రాబ్లమ్ నేను ఇది చేయగలనే, మీ మానసికంగా మిమ్మల్ని హీల్ చేయగలనే కానీ, మీ లైఫ్‌లో ముందుకు తీసుకెళ్ళడం, మీరు లేవడం, నడవడం, అడుగులేయడం మీ వంతు కదా! అన్నీ కలిపి మీ ముందు పెట్టగలను. అది తీసుకొని తినడం, నవలడం, మింగడం మీ వంతు కదా! అది చేయగలిగినప్పుడు మీ లైఫ్‌లో పాజిటివిటీని చూస్తారు. అది కొంతమంది చేస్తున్నారు. సో, ఇక్కడ పాజిటివ్ అనేది కనపడుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ ఆరా ఎవరిదో, ఈ ఎనర్జీస్ ఎవరియో ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ
మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. తనైతే సఫర్ అవుతున్నారు అనేది కనపడుతుంది. బాధపడుతున్నారు అనేది కనపడుతుంది. బట్ ఏం చేయలేని స్థితిలో కూర్చో ఉన్నారు. బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అనేది కనపడుతుంది. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో. చూసారా ఎనర్జీస్, అది మిస్ అవుతున్నారని చెప్పా కదా. ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ, మిస్ అవుతున్నారని చెప్పా కదా ఇప్పుడే. ఓకేనా? బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ కూర్చొని ఉన్నారు. ఇంకా యాక్షన్ మోడ్లో లేదు. నేను నిన్ను లిమిట్స్ దాటి బాధ పెట్టానని నాకు తెలుసు. తనంతా తను ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ తను చేసిన పనులకి తనకి మొహం చెల్లట్లేదు. ఏం ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు, ఏమని పెడతారు, ఏమని మళ్ళీ మాటలు కలుపుకొని మాట్లాడతారు, తనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తప్పు తన వైపు ఉంది కదా. నీలోని చిన్న చిన్న విషయాలకే నేను నీతో ప్రేమలో పడిపోయాను. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. దీనికోసం రీడింగ్ చేయాలనుకుంటున్నాను. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటని నాకు తెలుసుకోవాలని ఉంది. సో చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రీక్వెంట్గా మర్చిపోతున్నా. గుర్తుపెట్టుకొని చేస్తా. దాని గురించి ఏంటి నేను తెలుసుకోవాలి. నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. ఎస్, నా మనసులో నీకు చెప్పాలనుకుంటున్నవి చాలానే ఉన్నాయి. వింటావా? విత్ గుడ్ న్యూస్తో సహా. వాట్ ఈస్ దట్? త్వరలోనే తిరిగి నీ దగ్గరకు వస్తాను. వెయిట్ ఫర్ మీ. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. ఎప్పుడు మా వ్యూవర్స్ అంతా లైఫ్లో స్టేబుల్గా అయిపోయి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని దాకరు. అప్పుడు ఆ టైంలో వచ్చినా కూడా ఓకేనా? అప్పుడు వచ్చి ఉపయోగం ఏమిటి? మునుపటి ప్రేమ ఉండదు, మునుపటి కేరింగు మా వ్యూవర్స్ మీకు చూపించలేరు. జస్ట్ మీ కనికరించి మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవడం తప్ప, ఒకవేళ వదులుకోలేకపోతే అంతే తప్ప ఆ ట్రూ ఫీలింగ్స్, ఆ ట్రూ ఎమోషన్స్, ఆ ఇన్నోసెన్సీ ఉండదు కదా ఒకసారి చీట్ చేసి వెళ్ళిన తర్వాత. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి, నేను తప్పకుండా వస్తాను. పదే ఇదే చెప్తున్నారు. వెయిట్ చేస్తారా? మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉండండి. ఇక్కడ మూవ్ ఆన్ అంటే పూర్తిగా తనని లీవ్ చేసేసి వెళ్ళిపోమని కాదు. మూవ్ ఆన్ అంటే తన కోసం స్టక్ అవ్వకుండా మీ లైఫ్లో మీరు కెరీర్లో డెవలప్ అవ్వండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోండి. ఒక మెచ్యూరిటీ తెచ్చుకోండి. ఓకేనా? చిన్నపిల్లలాగా ఏడుస్తూ కూర్చోకుండా, ఓకేనా? తన కోసమే వెయిట్ చేస్తూ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. ఓకేనా? చూడండి, రిగ్రెట్ అవుతున్నారు. బహుశా ఆ రోజు నిన్ను మంచిగా ట్రీట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ సపరేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు. అదే కదా, తను అందుకే మిమ్మల్ని అప్రోచ్ చేయలేకపోతున్నారు. మీరే తనని అప్రోచ్ చేస్తే తనకి ఈజీ అవుతుంది కదా తనతో మాట్లాడడానికి. సో దానికోసమని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు తను. ఓకేనా? ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ కూడా తీసుకుంటాను మీకోసము. ఇట్లాంటి టైంలో ఏం చేయాలి, మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నాట్ ద రైట్ టైం. తను ఇంకా పూర్తిగా హీల్ అవ్వలా. సో ఇది రైట్ టైం కాదు. మీరు మూవ్ ఆన్ అయిపోతూ లెట్ గో చేసి, ఈ సిచ్యువేషన్ అంతటిని లెట్ గో చేసి, ఆ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ మిమ్మల్ని మీరు మీ లైఫ్లో స్టక్ చేసుకొని కూర్చోకుండా, ఇందాక నేను చెప్పినట్టు మూవ్ ఆన్ అయిపోయి మీ కెరీర్ని డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని అని దూషించి ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి, ఏ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి ఇంకొక పర్సన్ కోసం వెళ్ళిపోయి ఉన్నారో, తను తిరిగి మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి తనకి అందనంత స్టేజ్లో మీరు ఉండాలి. మీ కెరీర్ వైజ్ కానీ, మీ ఆరా కానీ, మీ స్టేటస్ కానీ అన్నిట్లో ఆ రేంజ్లో మీరు రీచ్ అయ్యి ఉండాలి. ఆ పంతంతో, ఆ జీల్తో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళండి.
మిమ్మల్ని అడగాలంటే కూడా తనకి మొహం చిన్నబోవాలి. తలెత్తి ఇట్లా పైకి చూసే పరిస్థితిలో మీరుండాలి. అర్థమైందా? నేను చెప్తున్నది ఇది చాలా ఈజీగా తీసుకుంటారేమో, కానీ లైఫ్‌లో చేసి చూడండి. ఎంత ప్రౌడ్‌గా ఉంటదో తెలుసా మీకు? మిమ్మల్ని నీచంగా మాట్లాడి, తక్కువ చేసి మాట్లాడి, మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తే ఒకానొక రోజు మిమ్మల్ని మీ అపాయింట్‌మెంట్ కావాలన్నా, మీతో మాట్లాడాలన్నా ఒక స్టేజ్‌లో ఉండాలి. భయపడాలి. అర్థమైందా? అప్పుడు మీకు ఉన్న వచ్చే ఆ ఫీలింగ్ ఉంటది చూడండి. అది ఎంత డబ్బు పెట్టి కొన్నా మీరు ఫీల్ అవ్వలేరు. అలాంటి ఫీలింగ్ ఉంటదనమాట. ఒక ప్రౌడ్. చాలా, చాలా గర్వంగా ఉంటది. ఆ స్టేజ్‌కి రావాలి మీరంతా. ఓకేనా? ఓకే. నేను ఇంకేదో చెప్పాలనుకున్నాను మీకు. ఓకే. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎవరో ఏదో అడిగారు. నేను దాని గురించి మాట్లాడదామనుకున్నాను. ఓకే. ఈసారి నోట్ చేసుకుంటా. ఓకే అమ్మా. అందరికీ గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఓం నమః శివాయ. సాయిరామ్.